ఎన్ని లీటర్ల వాటర్ మీరు తాగమని చెప్తారు రోజు? నేను 2 నుంచి 6 వరకు పెద్ద స్పెక్ట్రమ్ చూశాను. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఏంటంటే ఎట్లా అంటే ఇండియాలో 2 నుంచి 6 వరకే స్పెక్ట్రమ్. అది కరెక్ట్ కూడా. అవునా? నిజమా? అది కూడా నిజం కూడా. ఎందుకంటే ఎండాకాలము కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ రావడము, ఐ థింక్ దే విల్ రిక్వైర్ అరౌండ్ 4-5 లీటర్స్ మేడం. బేసిక్ ఐడియా ఏంటంటే 2 లీటర్లు యూరిన్ రావాలన్నమాట పర్ డే. ఓకే. 1.5 to 2 లీటర్స్ యూరిన్ రావాలి అప్రాక్సిమేట్గా. చాలు. చాలు. నైట్ పూట ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు. రైట్. మరీ డార్క్ కాన్సన్ట్రేటెడ్ సివియర్ యెల్లో యూరిన్ రాకూడదు. మైల్డ్ టించ్ ఈజ్ ఓకే. బి కాంప్లెక్స్ వేసుకుంటే? అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. బట్ నార్మల్గా అయితే నార్మల్గా రాకూడదు. రాకూడదు. ఏ పేల్ ఎల్లోలో ఉండాలి సార్? వైట్ క్లియర్గా ఉండాలి. మైల్డ్ పేల్ ఎల్లో ఉంటే ఈజ్ ద బెస్ట్ థింగ్. మరీ వైట్ కూడా అవసరం లేదు. అంత ఎక్కువ తాగి మరీ వైట్ చేసుకొని మాటి మాటికి యూరిన్ వెళ్ళాలా, నైట్ డిస్టర్బెన్స్ ఉంది, అది కూడా వద్దండి. అగైన్ దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే కిడ్నీ ప్రాబ్లం లేదు, కిడ్నీ ఫెయిలియర్ లేకుండా ఉండాలి. హార్ట్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్లో వాటర్ ఎక్కువ తాగడం ఈజ్ మోర్ డేంజరస్ మేడం. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వచ్చేసి పంప్ చేయలేక ఇంకా వాపులు వచ్చేస్తాయి. అమ్మో. సో ఆ సిచ్యువేషన్లో మరి ఎక్కువ తాగు. అందులో మన యాజ్ అ కల్చర్ అన్ని అతివృష్టి లేకపోతే అనావృష్టి అట్లా అయిపోతాం. అట్లొద్దు.